హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. అయితే గైస్ మనం చాలా డేస్ నుంచి 10 to 12 డేస్ నుంచి అయితే వీడియో మన ఛానల్లో రాలేదు. దానికి కారణం ఏంటంటే మనం ఒక మంచి కొత్త వీడియోతోని కొత్త కంటెంట్ తోని వద్దాం అనుకున్నాం. ప్రశాంత్ అన్న కోసం వెయిట్ చేస్తున్నాం మనం 1 week 10 days నుంచి ప్రశాంత్ అన్నకి ఇంటర్వ్యూ తీసుకుందామని. సో ప్రశాంత్ అన్న అయితే మన జరాబాద్ లో అవైలబుల్ లేడు, జరాబాద్ బయట ఉండు. సో ఆయనకి కాల్స్ చేసి రిక్వెస్ట్ చేసిన తర్వాతకి ఆయన కొంచెం టైం తీసేసి వచ్చిండు. సో ఈరోజు వచ్చి మనకి సాయంత్రం కాల్ చేసిండు. సో ఈరోజు జరాబాద్కి వచ్చిన తమ్ముడు అని. సో అయితే ఈరోజు అన్నకైతే మనం కలిసినాం. అన్న గురించి మనం మొత్తం తెలుసుకుందాం. ఆయన స్కూలింగ్ ఏంది, ఇంటర్మీడియట్ ఎక్కడైంది, బీటెక్ ఎక్కడైంది, మొత్తం చరిత్ర అనుకోండి. ఆయన చరిత్ర మొత్తం ఏముందో మొత్తం తెలుసుకుందాం మనం. మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. చలో ఇప్పుడైతే అన్న హాయ్ అంతా మంచి ఉంటారు అన్న. ప్రశాంత్ ఎన్ని రోజులు నువ్వు గల్లి పంపి ఎవరికెళ్ళాను ఏం చదువుకున్నావు? ల్యాబ్ అన్నావు. సరేనా? అంతే కాదు, మన వ్యూవర్స్ ప్రశాంత్ అన్న అంటే నీకు జరాబాద్ లో చాలా మంది ప్రశాంత్ అన్న గుర్తుపడతారు, బయట ప్రశాంత్ అనే పేరుతో గుర్తుపడతారు. మరి మీ ఫ్రెండ్ సర్కిల్ లో వేరే పేర్లను ఉండొచ్చు. నీ రియల్ పేరు, నీ ఫ్యామిలీ గురించి, నీ మొత్తం పేరేమోదన్నా? రియల్ పేరు అయితే సార్ ప్రశాంత్ కుమార్. అంటే గల్ల గుర్తున్నకి ప్రతి ఒక్కరికి బ్యాటరీ ప్రశాంత్. అంటే ఎందుకంటే మా దగ్గర బ్యాటరీ షాప్ ఉంది కాబట్టి మాకు నాకు అందరూ బ్యాటరీ అంటారు. ఓకే, సో మీ దగ్గర బ్యాటరీ షాప్ ఉంది, సో బ్యాటరీ ప్రశాంత్ పేరు వచ్చింది. అన్న నీ స్కూలింగ్ ఇక్కడ నుంచి? స్కూలింగ్ గదిగూడలో హై స్కూల్, మన ఈయన ఉంటుంది ఎస్బెస్ట్ కాలనీ. ఓకే, ఇంటర్ శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్. ఓకే, బీటెక్ సిద్ధార్థ. ఎక్కడన్నా? సిద్ధార్థ, ఇబ్రాహీంపట్నం. హైదరాబాద్. సో అన్న మన స్కూలింగ్ ఎట్లా, స్కూలింగ్ లైఫ్ ఎట్లుండను అనేది? స్కూలింగ్ లైఫ్ అది మెమరీ అనమాట, క్యూట్ గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. కానీ కొన్ని బ్యాడ్ మెమరీస్, కొన్ని స్వీట్ మెమరీస్ కూడా కొన్ని పోతాయి అంతే. ఓకే, స్కూల్ లైఫ్ లో ఎంజాయ్ చేసినావా అన్న? స్కూల్ లైఫ్ ఇస్ బెస్ట్ మెమరీ. అది ఎవరి టైం ఉంటుంది, నువ్వు ఎవరికి అడిగినా సరే స్కూల్ మెమరీస్ ఇస్ టూ మచ్. అంటే చాలా చిన్న చిన్న దాంట్లో కూడా అది ఇప్పుడు చూస్తున్నాం. మేము 90s, మీరు 2000, కానీ 90s చాలా డిఫరెన్స్ ఉంటది. మేము చేసింది ఇంకేమీ చేయలేరు, కానీ అప్పటిది ఇప్పటిది చాలా డిఫరెన్స్ ఉంది. అందుకే అప్పుడు బ్యాటరీ ప్రశాంత్ పేరు మస్తు మోగింది అనుకో గల్లీలో. ఉండేదా అప్పుడు బ్యాటరీ ప్రశాంత్? అందరూ అయితే మన చాలా మంది అన్న వాళ్ళకి అడిగినాం, అందరూ మనకి సపోర్ట్ చేస్తారు. అన్నయ్య వాళ్ళు గల్లీలో వీడియోస్ మంచిగా వస్తున్నాయి. ఇంటర్వ్యూ రాజు ఇంటర్వ్యూ తీసిండే మంచి. సో ఇట్లానే ఇంటర్వ్యూ ఇచ్చేయండి అంటే ఎవరిది గల్లీలో ఎవరిది ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అంటే బ్యాటరీ ప్రశాంత్ అని చాలా మంది మమ్మల్ని సజెస్ట్ చేసారు. సో మీకోసం మేము చాలా డేస్ నుంచి కాల్ చేస్తున్నాం, కానీ మీరు ఫ్రీ అయితే లేవు. ఈ మధ్యలో ఈ రోజు ఫ్రీ అయ్యారు, సో మీరు ఈ రోజు దొరికారు. చాలా థ్యాంక్స్ అన్న. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. సో నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ 10th లో ఎన్ని పాయింట్స్ వచ్చినా మార్క్స్? నాకు 10th లో వచ్చిన 7.3. 7.3. ఇంటర్ లో 986. గాయత్రి కాలేజ్ 986. ఎంపీసీ లో 986 అంటే నాట్ ఏ జోక్ అన్నా. ఎంపీసీ కానీ ఇప్పుడు కానీ బీటెక్ పోయిన తర్వాత ఫ్రెండ్ సర్కిల్, హాస్టల్, కొన్ని అంటే ఏ కాలేజ్ అన్నా? సిద్ధార్థ ఇక్కడ ఇబ్రాహీంపట్నం. అన్న నీకు 96 వచ్చినా ఫేక్తున్నావు పబ్లిక్ దేవాలి విత్ ప్రూఫ్ చూపిస్తాం. అంటే పబ్లిక్ మళ్ళీ ఆయన ఫేక్ తో అనుకుంటున్నా. సరే విత్ ప్రూఫ్ చూపిస్తా, నెక్స్ట్ కూడా ప్రూఫ్ తో చూపిస్తాం. అయితే అన్నా నువ్వు నీ ఇంటర్మీడియట్ అయితే మన గాయత్రి దగ్గర హైదరాబాద్ అని చేసినావు, బీటెక్ అయితే సిద్ధార్థ కాలేజ్ ఇబ్రాహీంపట్నంలో చేసినావు అంటున్నావు. సో మన బీటెక్ లైఫ్ ఎట్లుంటానా నీకు? బీటెక్ లైఫ్ ఏంటంటే నాకు ఇంటర్ ఉన్నప్పుడు ఒక క్రష్ ఉండేది. ఆ క్రష్ బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత నేను కూడా సేమ్ అలానే అమ్మాయి అలా జాయిన్ చెప్పి కూడా సేమ్ అలానే జాయిన్ అయ్యాను. అయితే నీ క్రష్ కోసం బీటెక్ జాయిన్ అయ్యాను. అంటే నీకోసం నువ్వు జాయిన్ అయ్యావు కానీ క్రష్ కోసం బీటెక్ జాయిన్ అవుతామని జాయిన్ అయిన క్రష్ చూసుకుంటావు ముంగకి చదువుకోలేదు. మరి ఎట్లా అయిపోయింది. అయిపోయింది సింపుల్. చూసుకుంటే మమ్మీ డాడీ కదా, కాబట్టి సెకండ్ ఇయర్ లో మేము బయటకు వచ్చినాం కదా వాళ్ళకి చూసుకోవాలని చెప్పి బీటెక్ అయితే డిస్కంటిన్యూ చేసి తీసుకోవడం అయితే
బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత ఎట్లున్నాను బీటెక్ లైఫ్ ఎట్లా అంటే మంచిగా 1 సెమ్ వరకు లైఫ్ మొత్తం హ్యాపీగా పోయింది. 1-2 నుంచి మొత్తం అప్ డౌన్ అంటే ఇక 1 కి సెమ్లు ఎంట పడ్డాయి. బ్లాక్ క్లాట్స్ 1 లో ఎన్ని సబ్జెక్ట్స్ అన్నా? నాకు 3 వచ్చి 3 పోయి 1 లో 3 వచ్చినాయి, 3 3 పోయి మళ్ళా 1-2 లో 6 మొత్తం పోయింది, మొత్తం 9. అయితే 1 లో ఏం చదవలేదు. సరే మొత్తం పోయి ఏం చేస్తున్నావు మరి బీటెక్ లైఫ్? అదే మిమ్మల్ని సినిమా చూసారా అనుకుంటా మొత్తం నేను దాంట్లో అభివృద్ధి అయితే బీటెక్ లైఫ్ అంటే జస్ట్ ఎంజాయ్ చేయడం. సిచ్యువేషన్ ఏంటంటే బీటెక్ వేరా వర్జిన్ లైఫ్ వేరా. సినిమాలో చూపెట్టినట్టు ఏముండదు బీటెక్ లైఫ్ లో. ఇంపాసిబుల్, చాలా ఇంపాసిబుల్ అది. బీటెక్ వేరా లైఫ్ వేరా గానీ అనుకుంటాం కానీ మన మాక్సిమం స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే సినిమాలలో రౌడీ బాయ్స్ లో చూడొచ్చు మనం. బీటెక్ గానీ అది ఎంబీబీఎస్ గానీ బీఫామ్ గానీ చేసుకుంటే 4 years ఎంజాయ్ చేయొచ్చు అది ఇది అనుకుంటారు అని. అయితే నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావు నీ బీటెక్ లైఫ్? అది ఫస్ట్ బీటెక్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనకు చూపించింది ఎంఆర్ ఎగ్జామ్. ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. అందరికి అన్ని సబ్జెక్ట్ ఇంగ్లీష్ వచ్చా మాట్లాడడానికి? కొంచెం కొంచెం వస్తుంది సార్. టోటల్ అంటున్నావు కదా? టోటల్ అంటే మొత్తం ఏమైనా రామనైతే నా మొత్తం పాస్ కాలేదు. అందుకే నీకు డౌట్ వచ్చి అడిగాను. ఓకే ఓకే. ఎంఆర్ పాస్ ఎంఆర్ వచ్చింది మెట్రాలజీ మొత్తం పోయింది. ఓకే మెకానిక్స్ మెట్రాలజీ. అయితే బీటెక్ అయితే ఫుల్ స్టాప్ పెట్టేసి నువ్వు మీ ఫ్రెండ్ నాగారాజ్ స్టూడెంట్స్ వచ్చేసి జారాబాద్ కి వచ్చిన తర్వాత జారాబాద్ లో ఏమన్నా కొత్త ఐడియాతో వచ్చారు, ఏమన్నా స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం? వచ్చిన తర్వాత నాగరాజ్ కి వాళ్ళ డాడీకి లారీస్ ఉన్నాయి, శాండ్ బిజినెస్. ఓకే. వాడు ఒక వేలు వచ్చు, నేను మా డాడీకి షాపింగ్ ఒక వేలు వచ్చిన. సో మీ మెంటాలిటీ ఏంటంటే ఓ మేము చదవకున్నా ఏం కాదు, మేము నక్కి రన్ చేస్తాం అంతేనా? అంతే. అడిగి వచ్చి మాత్రం డాడీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన పైసలని పోతే పోని, మా దగ్గర అయితే బిజినెస్ ఉంది, మేము డాడీ బిజినెస్ అయితే లాస్ చేసినాం. డాడీ వల్ల మనీ కూడా లాస్ చేసినాము. చెప్పినాం. వచ్చిన తర్వాత నాకు మమ్మీ బతుకుండే. నేను బీటెక్ అయిపోయిన తర్వాత 2018 లో మమ్మీ చనిపోయింది. చెప్పాలి కదా. సో బీటెక్ వచ్చేసి తర్వాత డాడీ వాళ్ళ బిజినెస్ లకి ఎక్కిరా లేకపోతే ఇంకేం? లేదు, నేను డైరెక్ట్ నాగరాజు వాడు వాళ్ళ బిజినెస్ ఎక్కిపోయాడు. వాళ్ళ డాడీ బిజినెస్ కి మనకి ల్యాబ్ని వాడు డ్రైవింగ్ చేసుకోవడానికి వస్తే నేను సంగడికి వెళ్ళిపోయాను. సూర్యమల్లి అని చెప్పి మన గలీలో ఉంటుంది. నాకు అన్న ఒక సూర్యమల్లి భరత్ అన్న వీళ్ళిద్దరు నాకు సంగడికి నాకు తీసుకెళ్ళి నాకు వాళ్ళ నాన్న వాళ్ళకు లైఫ్ ఇచ్చారు. నేను ఇంత రీసెంట్ గా మొన్న వాళ్ళ దగ్గర నేను ఉన్నాను. సో మాకు సొంత తమ్ముడు లెక్కన వాళ్ళకు చూసుకోరు. ఇప్పుడు నేను వాళ్ళతోనే ఉంటున్నాను. సో అన్న మనం అయితే చాలా మంది అన్న వాళ్ళు కూడా గల్లీలు అన్నారు, నీకు ఒక మిత్రుడు ఉంటుండే, నీ ఫ్రెండ్షిప్ గురించి మస్తు మాట్లాడారు అన్న. సో నీ ఫ్రెండ్షిప్ గురించి, నీ ఫ్రెండ్ ఎవరు, ఏంటి కథ, నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలా? మంచి లైఫ్ లో కామన్ గా అందరు ఉన్నారు. నాకు శ్రీకాంత్ ఉన్నాడు, చిన్న ఉన్నాడు, ఇంటిగా ఉన్నాడు. శ్రీకాంత్ అన్న మాట విన్నా గలీలా? నీ జాన్ దోస్తా నిన్న ఎంతవరకు? వాడు నా జాన్, కానీ రీసెంట్లీ వాడు కూడా సేమ్ సూసైడ్ చనిపోయాడు. పర్సనల్ ప్రాబ్లమ్ తెలియదు. సో వాడు నాకు ఎప్పటికీ పోయిండు. ఎందుకు అట్లా అయింది ఏమో తెలుసా? లవ్ ఫెయిలియర్ అని చాలా మంది అంటారు, కానీ మనకి లైఫ్ లో అయితే మేబీ ఉండొచ్చు. మనకి బెట్టింగ్ అన్నాక వాడికైతే బెట్టింగ్ అయితే లేవు. ఎవరి ఇష్టం అది, వాడు ఎందుకు పోయాడో అది వాడికి దేనికి తెలియాలి, మనకు కూడా అసలు తెలియదు. కానీ ఉంటున్నా సడన్ గా చేసినందుకు మీరిద్దరు జిగిరి జాన్ జబ్బా అన్నట్టు మొత్తం మార్కెట్ అంతా తెలుసంట. సో ఏం చేసినా శ్రీకాంత్ ఏం చేసినా ప్రశాంత్ కి తెలుసు, ప్రశాంత్ ఏం చేసినా శ్రీకాంత్ కి తెలుసు. గల్లీలో ఒక మీకు పేరు ఉంది ఏంటంటే వీళ్ళు పొద్దున్న లేస్తే దాక్కుంటా కూర్చుంటారు అన్నట్టు పేరుంది. వీళ్ళు ఒకళ్ళు ఏంది ఒకళ్ళు ఏం పని చేయలేరు అన్నట్టు ఒక పేరుంది. సో ఆయన ఎట్లా సూసైడ్ చేసుకుంటూ కరెక్ట్ రీజన్ నీకు లేకుండా అందరూ మాట్లాడుకుంటారు. నాకు 2 days బ్యాక్ నాతో మాట్లాడాడు, కానీ నాకు నాకు అసలు నాకు తెలియదు కూడా. నాకు సూరమ్మన్న వచ్చి నాకు నైట్ నాకు చెప్పిందాక నాకు అన్న కాల్ చేసిండు, ఇట్లా సింగర్ చనిపోయాడు అంటే. సరికి వాళ్ళకి ఏం ఫోన్ చేసిండు అంటే నాకు తెలియదు అన్న అని చెప్పిన. నాకు ఎర్లీ మార్నింగ్ నాకు అన్న తీసుకొచ్చి నాకు సూర్యమనే
తీసుకొచ్చిన అడిగి కూడా వాడు అప్పటిదాకా వాడు ఇట్లా వేసేపోయిన నాకు అసలు తెలియదు. సరే నా బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే వాళ్ళకు ఇగో కొన్ని సరే తాగిన తర్వాత ఇగో బెస్ట్ ఫ్రెండ్ కి చెప్పాలనుకుంటే వాడు చెప్పాడు, అది వాని ఇష్టం ఉంటుంది. ఇక చెప్పకుండా ఇక వాడు అది ఏం పోయిందో అది మనకి దేవుని తెలియాలి, మనకు కూడా తెలియదు. కానీ ఎవరైనా వీడియో చూస్తున్నప్పుడు ఇట్లాంటి సూసైడ్ ఇట్లాంటి థాట్స్ ఏం తీసుకురాకండి. మనం అంటే మీ ఫ్రెండ్స్ శ్రీకాంత్ అని కాదు, నాకు నారాయణ ఇది సేమ్. శ్రీకాంత్ నారాయణ ఇద్దరు ఫ్రెండ్స్ వేరు నాకు. శ్రీకాంత్ నాగరాజు వీళ్ళిద్దరు ఉంటే నీకు జిందగీ ఉన్నట్టు ఫుల్ హ్యాపీ నేనైతే. తెలిసిందన్న. ఇద్దరు వేరు కానీ బస్ బాధపడకన్నా. అయితే మనం ఇప్పుడు చూడొచ్చు, ప్రశాంత్ అన్న ఇద్దరు ఫ్రెండ్స్ సూసైడ్ చేసుకుని అనుకోరు. మీకు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ ఫ్రెండ్ సర్కిల్ లోనన్నా ఫ్యామిలీ సర్కిల్ లోనన్నా షేర్ చేసుకోండి. ఎందుకు అంటే మనం పోతాం మన ప్రాణాలతో, కానీ మన ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది. అయితే మనమైతే మన ప్రాణాలతో వెళ్ళిపోతాం ఏమైనా చేసుకుంటే, కానీ లాస్ట్ వచ్చి బాధపడేది మన ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మన శ్రీకాంత్ అన్న ఉండు, ఆయన చనిపోయిండు, ఆయన ఒక్కడే కొడుకుండే, వాళ్ళ మమ్మీ డాడీ చాలా సఫర్ అవుతున్నారంట. తెలుసుకుంటాం, ఈయన కూడా వెళ్తాడో అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి, మాట్లాడతాడో. రీసెంట్ గా కూడా వెళ్ళిండంట. అన్న మన ఇంటర్వ్యూ కంటే ముందు మాట్లాడుతున్న అతన్ని చాలా సఫర్ అవుతున్నారంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో మీరు ఎట్లాంటి బ్యాడ్ డిసిషన్స్ ఏం తీసుకోకండి guys. ఏమైనా ఉంటే మీ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ మీ ఫ్యామిలీలో కానీ మీ బ్రదర్ కో సిస్టర్ కు ఏమైనా షేర్ చేసుకోండి. ఇది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మనం వెళ్ళిపోతాం, మనకి ఏదో చిన్న బాధ ఉండి వెళ్ళిపోతాం. కానీ నేను కూడా అనుకున్నా ఇట్లా సూసైడ్ చేసుకున్నాం అని చెప్పి, కానీ ఒక్క నిమిషం నాకు ఆపారు. నేను కూడా అది ఒక టైం లా నేను కూడా ఇలా సూసైడ్ చేసుకుని చెప్పి ఇలా ఒక దగ్గర పోయినాం. సూసైడ్ చేసుకోనికి ఏడికి వెళ్ళారు మీరు? ఏ ప్లేస్ ఏం చెప్పలేము కానీ పర్సనల్ గానీ ఒక ప్లేస్ కి అయితే పోయినాం. కానీ ఎందుకు పోయినావు? ఆ రోజు ఉన్న మెంటల్ ప్రెషర్, మెంటల్ టెన్షన్స్ వల్ల నేను పోయినా. ఎవరితోనైనా షేర్ చేసుకోవాలన్నా నీకు ఇప్పుడు మెంటల్ ప్రెషర్. ఇప్పుడు వీళ్ళందరూ ఉంటారు, వీడు ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు ఉన్నారు నాకు, ఓకే, ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే బాధలు తీరైతే కాదు. నేను బాధలు చెప్పుకున్నా కాబట్టి సార్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు తమ్ముడు అనుకొని, అరే తమ్ముడు ఇగో ఈ సిచ్యువేషన్ నాకు ఇట్లా అవుతుందంటే నీ మైండ్ లో రాని ఆలోచన నేను ఏదో ఒకటి నీకు ఇస్తానేమో, ఒక ఆలోచన ఇస్తాను, ఇట్లా కాదన్నా ఇట్లా అవునవును. నేను కూడా అవి ఎప్పుడు చెప్తున్నా, నేను చెప్పినా కాబట్టి నాకు ఆ రోజు అంతమంది వచ్చారు. ఎవరెవరు వచ్చారు? ప్రసాద్ పటేల్, సూర్యమన్న, రాకేష్ పటేల్, సుమంత్ అన్న, ఓంకర్ అన్న, వీళ్ళందరూ వచ్చారు. గల్లీకి మొత్తము ఇక్కడికి వెళ్ళిన కార్లు పోయినా అక్కడికి వెళ్ళిన కార్లు వచ్చినాయి. కానీ సూసైడ్ కాదు, ఇక సీజన్కి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళా ఇక ఆ రోజు పెట్టిన దానికి ఇప్పటికి ఇంకా బతుకుండా చేస్తున్న వాళ్ళ కోసం అంటే నాకు లైఫ్ ఇచ్చారు. ఇంకేం లేకపోతే ఆ రోజు నేను మొత్తం ఇలా ఒక విధంగా పడుకున్నా అంతే. ఇక పోదామనుకో తప్పనా? సిచ్యువేషన్ అన్నయ్య వాళ్ళు ఉన్నారు, తమ్ముడని నాకు అది నాకు ఇప్పుడు నేను ఇప్పుడైతున్నా డాడీ అన్న వాళ్ళు, మా వదిన, మా పిల్లలు నాకు వాళ్ళు ఇప్పుడు రిలీజ్ అవుతున్నా అంతే. నాకు వీళ్ళందరూ ఉన్నారు. సో ఇంకేంటంటే మీరు మధ్యలో కార్లు వీళ్ళు డ్రైవింగ్ సెల్ఫ్ డ్రైవ్స్ అని అన్నట్టు ఏమో చేసారని విన్నా. అవును, జిరాజ్ స్టార్టింగ్ లో సెల్ఫ్ డ్రైవ్ ఇచ్చింది అన్న వాళ్ళు ఇచ్చారు, సూర్యమణ రాకేష్ అన్న వాళ్ళు ఇచ్చారు. మన జిరాజ్ ఫస్ట్ జిరాజ్ మొత్తం హ్యాండిల్ చేస్తున్నా. నేను శ్రీకాంత్, రాకేష్ అన్న ముగ్గురు. అంటే ఫస్ట్ మేము రాకేష్ అన్న సూర్యమన్న మొత్తం మెయింటైన్ చేస్తుండే. ఇక మేము మొత్తం కార్స్ అన్ని సూర్యమన్న ఇచ్చింది, సూర్యమన్న రాకేష్ ఇచ్చారు. ఇక మేము ఇక నువ్వు ఇంకా శ్రీకాంత్ అన్న మెయింటెనెన్స్ చేస్తూ తర్వాతకి కార్స్ తర్వాతకి ఇంకేం సంగారెడ్డికి వెళ్ళిన తర్వాత ఏం చేసినావా? నేను సూర్యమన్న నాకు జాబ్ లో ఇప్పించాడు. శాంపుల్ కలెక్షన్ బ్లడ్ కలెక్షన్స్ కి రావాలి గవర్నమెంట్ హాస్పిటల్కి. అప్పటికి నేను సూర్యమన్న దగ్గరనే ఉంటా, ఇప్పటికే సరే అన్న దగ్గరనే ఉంటా. అది మొన్న ఒక చిన్న కిస్ అయింది కాబట్టి అది నా పర్సనల్, అది చెప్పను, అది నేను చెప్పాను. అది నా పర్సనల్ గా నేను అది వేరే అయింది. ఇప్పుడు
ఇప్పుడు సో ఇప్పుడు నీకు అక్కడ నుంచి డెత్ చనిపోదాం అనుకున్న దగ్గరికి వెళ్ళి సూర్యమన్న తీసుకొచ్చి నీకు ఒక లైఫ్ మాత్రము సూరమన్న, ప్రసాద్ అన్న, ఓంకర్ అన్న, రాకేష్ అన్న నలుగురు సరే వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మా ఫ్యామిలీ తీసుకొస్తాం. సూర్యమన్న A few moments later. అన్న ఇంకా నీ లవ్ లైఫ్ గురించి ఏం చెప్పలేవన్నా? లేకపోతే ఉన్నారు కానీ 100% నేను తనకే పెళ్లి చేసుకుంటే తను లేకపోతే నేను లేను. ఇప్పటికీ ఎప్పటికైనా సరే తను నా శ్రీమతి, ఆమెకి శ్రీవారిని. ఇప్పటికి ఇప్పుడు సరే తన ఇప్పుడు వద్దు ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఉదయం చదువుకుంటాను నువ్వు నేను సంగ్రహాలు ఇప్పుడైతే ఇక జిరాక్ వచ్చినాం. మరి నేను వద్దే జాబ్ చేస్తున్నావు, ఎందుకు సంగతి ఉంటున్నావు? నువ్వు జాబ్ కావాలి ఇప్పుడు జిరాక్ వచ్చిన ఏం చేద్దామని వచ్చినావు? మళ్ళీ వేరే జాబ్ ఏమైనా చూసుకుంటా ఇంకా చూస్తుంటున్నా పోతావు. అయితే ఇంకా నీది లైఫ్ మీరు ఇద్దరు లవ్ ఎట్లా కలిసారు? లవ్ అంటే ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ అయిపోయింది. ఇంటర్మీడియట్ ఏ ఇయర్ అయిందా అనేది? 2016 లాంగ్ లాస్టింగ్ 9 years. ఇప్పుడు సరే నీ వద్దు ఇక్కడ ఇంకా మహా అంటే ఒక 10-12 days లో 10 years లో ఇప్పటికి నేను ఆమెకి శ్రీమతి, ఆమె నాకు శ్రీవారి. అబ్బా చూపే బంగారమాయనే ఇంకా మీరు వద్దకి తీసుకొని ఎక్కడెక్కడ తిరిగారు? ఇక పర్సనల్ గా చెప్పాలి, గోవాకి సోషల్ మీడియా ఇవన్నీ మేము చెప్పలేము, చెప్పొద్దు కూడా. ఇక అఫీషియల్ గా ఇంకో 2 months లో నీకు వదిన పప్పు ప్రశ్న బ్యారీ అంటారు. పెళ్లిలో కూడా పెళ్లి చేసుకున్నాం, బ్యాటరీ మోడల్ పెళ్లి చేసుకున్నాం. మాకు మొత్తం ఎప్పుడు తెలుస్తాం సో గైస్ ఇడికైతే మనం పార్ట్ 1 వీడియో అయిపోయింది. పార్ట్ 2 వీడియో ప్రశాంత్ అన్నది లవ్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం మనం.